చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. కర్నూలు పార్లమెంటు జిల్లా అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకోవడం, అది కూడా కర్నూలు జిల్లా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా నేతగా ఎన్నుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ అన్న గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా అధ్యక్ష పదవికి సహకరించినటువంటి ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు, మినిస్టర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జ్యోతక్క ఫస్ట్ నుంచి మాకు బాగా తెలుసు, అన్నైతేనేమి వీళ్ళైతేనేమి చాలా సంతోషంగా ఉంది. అక్క మేము కలిసి కట్టుగా ఖచ్చితంగా 7 నియోజకవర్గాలతో పాటు అన్ని రకాలుగా పార్టీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఈరోజు మనం ఇప్పుడే చెప్పారు అక్క, మహిళలకు రాజకీయంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అన్న గారు సముచిత స్థానం కల్పిస్తారు. నందమూరి తారక రామారావు గారు మహిళలకు సపరేట్గా ఆస్తుల సమాన హక్కు కూడా కల్పించారు. మహిళలు అన్ని రంగాల్లోతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించాలి అంటే మాటలే కాదు చేతలు కూడా చూపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళలకు సముచితమైన స్థానాలను కల్పిస్తూ ఇన్ఛార్జీలు అయితేనేమి, జిల్లా అధ్యక్షుల స్థానంలో కూడా, మినిస్టర్ స్థానంలో కూడా కూర్చోబెట్టి ఈరోజు మనం చూస్తున్నాం. మహిళలు ప్రత్యేకంగా అనిత గారిని గురించి, హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి చెప్పుకోవాలంటే ఒక లేడీకి హోమ్ మినిస్టర్ ఇచ్చి మహిళలను అత్యున్నత స్థానంలో కూడా కూర్చోబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి భవిష్యత్తు తరంలోన తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో, కర్నూలు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో ఇంకా బలంగా ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి అందరూ కూడా ఇన్ఛార్జీలతో పాటు ఎమ్మెల్యేలు, మినిస్టర్ అందరూ కూడా సహకరించాలి. రాబోయే కాలంలోన మన ముందు 3 నెలల కాలంలోన ఎలక్షన్స్ ఉన్నాయి. మనమందరం తప్పకుండా వాటిని ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం చూస్తున్నాం పథకాలు ముందుకు తీసుకెళ్తుంది. సూపర్ 6 అయితేనేమి, అన్నదాత సుఖీభవ, తర్వాత మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం, ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు, ఫ్రీ సిలిండర్, ఎన్నో కార్యక్రమాల్లో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలను మన్నలు పొందాం. ఈరోజు వేలాది కోట్ల రూపాయలు మనకు సంపద పెరగడానికి కోసం అనేక కంపెనీలు ముందొస్తున్నాయి. ఈరోజు నారా లోకేష్ అన్న అయితేనేమి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మన రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనా ముందడుగేయాలి, దేశంలోకెల్లా మన రాష్ట్రం ముందంజలో ఉండాలి అని చెప్పి అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మనకు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలే ఉన్నాయి. ఆలూరు నియోజకవర్గం తీసుకుంటే 6 మండలాలు గ్రామీణ ప్రాంతాలే ఎక్కువ అధికంగా ఉన్నాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న గారు కూడా గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి ప్రత్యేకంగా ఆయన దృష్టి పెట్టి మన సర్పంచులకు ఎన్నో నిధులు ఇప్పుడు కేటాయించడం జరుగుతుంది. బట్ ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఇవేమీ లేవు. మనం చూసాం ఎంత దారుణంగా ఉన్నిందో. వైసీపీ గవర్నమెంట్లో మన రాష్ట్రం అధోగతి పాలైంది. దాదాపు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం. అరాచక పాలన ఉన్నింది. కాబట్టి వాటన్నిటికీ చరమగీతం బాటి ఈరోజు మనకి 164 సీట్లు కట్టబెట్టారంటే ఆ ప్రజల ఆధారాభిమానాలు మనం చూరుకున్నాం. అదేవిధంగా ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంతోన ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా సంక్షేమం, ఈరోజు ప్రతి అవ్వతాతకి మనం 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. చాలా హ్యాపీగా ఉన్నారు. రోడ్లు చూడండి, అంతకుముందు రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలాగున్నాయి. కాబట్టి అభివృద్ధి అనేది మార్పు చెందింది. అహర్నిశలు కష్టపడి 74-75 సంవత్సరాలు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా ఒక యువకుడు లాగా కష్టపడి పనిచేస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం అందరం కూడా మనం సార్కి ఆయన ఎట్లా కష్టపడతాడో అంతకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.